ఇటు రైతులు నష్టపోయారు. మొత్తం నర్సిలోపల్లి ఏదైతే ఉన్నదో ఇసుక మెటీరియల్ వేసింది ఎవ్వరికి కూడా ఏ విధంగా సహాయం చేయలేకపోయినామని చెప్పి అంటాడు. మొత్తం మూటలు కూడా కొట్టుకపోయినాయని చెప్పి అంటున్నామే. అట్లాగే మత్స్యకారులు ఏదైతే ఉంది ఇక్కడ నర్సిలోపల్లి కానీ బీర్పూర్ కానీ ఈ ప్రాంతం అంతా మీకు చెప్పంటున్నాను నేను, నీకు రేకులపల్లి కానీ కోల్వాయ కానీ ఇదంతా మత్స్యకారులు ఇక్కడ ఎక్కువ ఉంటారు. వీళ్ళకందరూ ఏదైతుందో రోలవా మీద ఆధారపడి ఉంటారు. అప్పుడు గతంలో రోలవా బ్రీచ్ కావడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో రేపు దాన్ని షట్టర్ బిగించలేకపోవడంతో మళ్ళీ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఏదైతుందో ఇటు రైతులు అట్లాగే మత్స్యకారులు వాళ్ళ గంగపుత్రులు కానీ ముద్రాజు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉపాధి కల్పన కూడా ప్రధానం అని చెప్పని దాని కొరకు కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఏపీ అయితే ఏదైతుందో 600 రూపాయలు బ్లాక్ అవుతుంది. మన కలెక్టర్ గారు కూడా కలిసిండు ప్రజాపాలనలో వస్తుందా గారు. ఇవాళ ఏదైతుందో 135 రూపాయలు కదమ్మా, 135 ఉన్నది 195 రూపాయలు అమ్మా. 150 ఉన్న డిఏపిని అది 2020 ఇది డిఏపి కూడా సార్ 1950 600 బ్లాక్ అవుతుంది. 600 బ్లాక్ అవుతుంది. 600 బ్లాక్ అవుతుంది. నిన్న ఏదైతుందో వ్యవసాయ మంత్రి ఏదో కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేస్తూ మాకు డిఏపి అలాట్మెంట్ పెంచాలని చెప్పని. నీకు ముందస్తు ఆలోచన ఉండాలి కదనే. ఇవాళ ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేసి మాకేదో డిఏపి అలాట్మెంట్ పెంచాలి, అడుగు మంది అలాట్మెంట్ పెంచాలి. ఇవాళ ఎరువులు సమకూర్చవలసిన బాధ్యత ఇవాళ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నాను. ముందైతే మీరు ఆ యూరియా మీద ఉన్నట్టుగా యాప్ ఆంక్షలు తొలగింపచేయండి. ఎందుకంటే ఇవాళ కౌలు రైతులు ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతంతో బీర్పూర్ ప్రాంతం అంతా ఏదైతున్నదో ఫారెస్ట్ ల్యాండ్ అసైన్మెంట్ చేయబడ్డ ల్యాండ్స్ ఉన్నాయి. అంత అటవీ హక్కుల చట్టం కింద ఇక్కడ ఏదైతే భూములు కేటాయింపు చేశారు. అటవీ హక్కుల చట్టం కింద భూములు కేటాయింపు చేసినటువంటి వారికి ఏదైతుందో యాప్లో వాళ్ళకు అనుమతి లభిస్తలేదు. అది పెద్ద సమస్య అయిపోయి కూర్చుందని చెప్పి అంటున్నాను. అట్లా ఏదైతుందో ఇవాళ పత్రికలో చూస్తే లక్ష్మణ్ కుమార్ గారు మరి ఆయన ఏం మాట్లాడుతుందో నాకు తెలియదా. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో మేము అప్పుడు నిర్మాణము ఆరంభయుతంగా సమయానుగుణంగా దాన్ని రిపేర్ చేసి వినియోగులకు తేవడం. ఇవాళ ఏదైతే మొత్తం బీర్పూర్ మండలం అదృష్టం కొద్ది ఏదైతుందో వీళ్ళ ప్రకృతి సహకరించడం, ఇక్కడ అన్ని విధాలు ఏదైతుందో వీళ్ళ భూగర్భ జల మట్టం పెరిగి వచ్చింది. వీళ్ళ బావులు కొంతమేరకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా వీళ్ళ గతంలో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ మీరు అందింపజేశారు. అంతరాయం లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పింప చేయండి. నెంబర్ 1. రెండోది వీళ్ళ రసాయనిక ఎరువుల కొరత లేకుండా, అది అడుగు మందే కానీ యూరియా కానీ ఏదన్నా కానీ కొరత లేకుంటే ఏదైతుందో రైతులకు అందుబాటు తెచ్చేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పంటారు. ఈ రెండింటికి తోడు మళ్ళీ భూగర్భ జల మట్టం కొనసాగడానికి కొరకు ఏదైతుందో రోలవాగు ప్రాజెక్టు మీరు గేట్లు తక్షణమే దానికి అమర్చండి. అమర్చినట్టయితే ఏదైతున్నదో ఇలా మనకు ఇప్పటికే ఇంకేదన్నా రాబోయే కాలం లోపల మళ్ళీ ఇటువంటి ఒక వర్షాలు ఏమైనా వచ్చినట్టయితే అందులో నీరు నిల్వ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ గేట్లు ఏదైతుందో మీరు టైం షెడ్యూల్తో మీరు అమర్చండి. వీళ్ళు మీరు ఈ గారు వస్తున్నారు, వారందరూ మధ్యాహ్నం వస్తామని చెప్పని టైం షెడ్యూల్ ప్రకటించేయండి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఇప్పుడు నేను పేర్కొన్న మంగెల కానీ కొల్వాయి కానీ రేకులపల్లి ఒకటి కానీ కొల్వాయిది ఒకటి కానీ ఆరపల్లి కానీ ఇవి 4 మంగెల, కమ్మనూరు, రేకులపల్లి, కొల్వాయి ఈ 4 ఆరపల్లి 5 అవి ఏదైతే ఇమీడియట్గా ఆపరేట్ చేపియండి. మరి ఆపరేట్ చేయకుండా రైతులు ఏదైతుందో ఉద్యమించే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా వాస్తవంగా ఇదంతా ప్రభుత్వ బాధ్యత. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేసినా కానీ ఇవాళ ఏదైతుందో దేవుడు కరుణించి ఇలా కాలం ఏదైతుందో ఇది అల్పపీడనమైన కానీ రైతుకు సహకరించింది, కొంత ఆశ పుట్టిందని చెప్పంటారు. దాన్ని ఏదైతే ప్రభుత్వం మీ బాధ్యత నిర్వర్తించండి చెప్పని డిమాండ్ చేస్తుంది.